నా కొడుకు జగన్ని అసెంబ్లీకి రమ్మని చెప్పు అని నా వీడియోస్ కింద కామెంట్లు పెడుతున్నారు. కాదురా, ఆ అసెంబ్లీలో ఉన్నది నీతి నిజాయితీ లేని నా కొడుకులు 99% ఉన్నారు. అందులో ఒకడు స్పీకర్ గాడు. వాడు ఒక పెద్ద ఎరుపుకు నా కొడుకు, వాడు స్పీకరు. ఆడున్నప్పుడు అబ్బా ఇదని అంటాడు, బయటకు వస్తే పొట్టి నా కొడుకు ఇదని లెక్క లేకుండా మాట్లాడతాడు. అట్లాంటి నా కొడుకుని తీసుకుపోయి ఆ పదవిలో కూర్చోబెట్టిండు. వాడు మైక్ ఇవ్వడు, ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. ఉన్నది మీరంతా ఒకటే ఉన్నారు, ఉన్నది ఒకటే టీము, వైఎస్ఆర్సీపీ టీము. దానికి ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి చంద్రబాబు నాయుడికి నొప్పి ఏంటి? ఇస్తే క్వశ్చన్ చేయడానికి ఆన్సర్ ఉంటుంది, మైక్ ఇవ్వడానికి ఆప్షన్ ఉంటుంది. మీరు మైక్ లేక దెంగుతారు, మేము వచ్చి ఆడ కూర్చొని జపం చేసుకుంటూ కూర్చోాలా? మీరు మాట్లాడేదంతా ఈయన్ని. జగన్ ప్రజలలో ఉండే ప్రతి సమస్య తెలుసుకొని జరగబోయే వాటి గురించి ప్రపంచానికి తెలియచేసి మీ తప్పుల్ని అరికట్టి గుద్ద పగలు దెంగిస్తాడు. రాబోయే రోజుల్లో ముందు చాలానే ఉంది. జగన్ ప్రజలలోకి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. 2-3 రోజుల్లో, లేదంటే ఒక వారంలో వస్తాడు. మీకు సినిమా చూపిస్తాడు. మీరు కాసుకొని ఉండండి. మీ కూటమి ప్రభుత్వం మొత్తం బీజేపీ, కాంగ్రెస్, చంద్రబాబు నాయుడు, జనసేన, మీరు కాసుకొని కూర్చోండి. చూపిస్తాడు చుక్కలు ఏంటనేది. ఎర్రిపూకు నా కొడకలారా, ప్రతి నా కొడుకు కామెంట్ పెట్టేటోడే.